అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఆదికాండం నుండి ప్రతి అధ్యాయాన్ని, ప్రతి వచనాన్ని వివరించుకుంటూ వస్తున్నాం. ఈ కీర్తన గ్రంథంలో కూడా కీర్తన గ్రంథం 1వ అధ్యాయం నుండి 98వ అధ్యాయం వరకు ఇప్పటివరకు మనం చదువుకున్నాం. అసలు ఈ కీర్తన గ్రంథం దేని గురించి రాయబడింది, మంచి చెడుల మధ్య తేడా, ఏ సమయంలో ఎలా ప్రార్థించాలి, యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు, ఇలా ప్రతిదీ కూడా మనం చదువుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం కీర్తన గ్రంథం 99వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. మనం కీర్తనలు 93వ అధ్యాయం నుండి కూడా దేవుడు రాజు, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ఆయనే రాజు, ఈ భూమి మొత్తానికి కూడా రాజు అనే విషయాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఈరోజు చదువుకోబోయే కీర్తనలో కూడా దేవుణ్ణి ఒక రాజుగా ఆయన ఎలా పరిపాలిస్తాడు, ఆయన నీతి న్యాయాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని ఈరోజు కీర్తనలో కూడా మనం గమనిద్దాం. దేవుడు రాజ్యము చేయుచున్నాడు, జనులు వణుకును, మనం పాపం చేస్తే దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా దేవుడి ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. ఒకవేళ ఎవరన్నా భయం లేకుండా బ్రతుకుతూ ఉంటే దేవుడు తీర్పు తీర్చే సమయం ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా అందరూ భయపడతారు అనేది కూడా దీన్ని బట్టి మనం గమనించాలి. కెరూబుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు అనే విషయాన్ని పాతకాలంలో ఇజ్రాయేలీలు ఎక్కువగా దేవుణ్ణి ఆరాధించే సమయంలో, మందసం దగ్గర దేవుణ్ణి కీర్తించే సమయంలో ఈ మాటని జ్ఞాపకం చేసుకునేవాళ్ళు. మందసం మీద కెరూబులు ఉంటాయి, ఆ కెరూబుల పైన దేవుడు ఉంటాడు అన్నట్టుగా ఇజ్రాయేలీలకి దేవుడు ఒక సూచన, ఒక గుర్తు చూపించాడు కదా. దాని భావం ఏంటంటే దేవదూతలన్నింటికన్నా అత్యధిక అధికారం కలిగిన వాడు, ఆ దేవదూతలనే సృష్టించిన వాడు, ఈ ప్రకృతి మొత్తాన్ని కూడా సృష్టించిన వాడు, అంత శక్తిగల దేవుడు అందని అర్థం. కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు అంటే అంత శక్తిగల దేవుడు అందని అర్థం. ఆయన యొక్క సన్నిధి బలానికి భూమి ఏమవుద్దంట, వణికిపోయిద్దంట. భూమి కదులును అంటే ఆయన సన్నిధికి, ఆయన ప్రభావానికి భూమి కదిలిపోయిద్ది. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నింటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. సియోన్లో అంటే ఇజ్రాయెల్లో, కేవలం ఇజ్రాయెల్లో మాత్రమే కాదు, జనములన్నింటిపైన, అందరిపైన కూడా దేవుడే అధికారం కలిగిన వాడు. ఈ లోకంలో వట్టి విగ్రహాలను పూజించుకొని సూర్యులు, చంద్రులు, నక్షత్రాలు అన్నట్టుగా వీటిని పూజించే వాళ్ళు కూడా ఉన్నారు. దానికి పైగా కూడా అత్యధిక అధికారం కలిగిన వాడు దేవుడు అనే విషయాన్ని ఇలా జనములన్నింటిపైన, కెరూబులన్నింటిపైన అన్నట్టుగా ఈ కీర్తనకారుడు వర్ణిస్తున్నాడు అందని అర్థం. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు, యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. భయంకరమైన నీ గొప్ప నామము అంటే అంతకుముందు దేవుడు ఎన్ని భయంకరమైన ఆశ్చర్య కార్యాలు జరిగించాడు అనే విషయాన్ని ఇజ్రాయెల్ అందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు అందని అర్థం. యథార్థతను బట్టి దేవుడు నీతి న్యాయాల ప్రకారంగా తీర్పు తీరుస్తాడు, మంచి వాళ్ళని ఎలా రక్షిస్తాడు, చెడ్డ వాళ్ళకి ఎలా తీర్పు తీరుస్తాడు అనేది 93వ అధ్యాయం నుండి మనం చదువుకుంటానే వస్తున్నాం. వాటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆ రాజు, ప్రపంచం మొత్తానికి రాజైన రాజు, ఇజ్రాయెల్లో కూడా ఒక రాజుని స్థిరపరిచాడు. ఇజ్రాయెల్లో రాజు అంటే దావీదు యొక్క సంతానం, యాకోబు సంతతి అంటే ఇజ్రాయేలీలు. వాళ్ళందరి మధ్య కూడా దేవుడు ఒక రాజుని స్థిరపరిచాడంట. ఎవరైనా దావీదు ఎందుకు సూచన, తర్వాత రాబోయే యేసుక్రీస్తు వారికి సూచన అని చెప్పి మనం సమూయేలు గ్రంథాల నుండి ప్రతి పుస్తకంలోనూ చదువుకుంటానే వస్తున్నాం. అసలు దావీదును ఒక గొప్ప రాజుగా ఆయనతో నిబంధన చేసుకోవడం, దావీదు గురించి ఈ ప్రవచనాలన్నింటిలో వీళ్ళు జ్ఞాపకం చేసుకోవడం, ఇదంతా కూడా మెస్సయ్యకు సూచన. యేసుక్రీస్తు వారిలో ఇవన్నీ కూడా పరిపూర్ణమవుతున్నాయి అనేది కూడా ప్రతి కీర్తనలోనూ మనం చదువుకుంటానే వస్తున్నాం. మీరు గమనించండి, దావీదు చనిపోయాడు, దావీదు చాలా మంది రాజులు చనిపోయారు, ఇజ్రాయెల్ బబులోనికి బానిసగా వెళ్ళారు, మళ్ళీ తిరిగి వచ్చారు. ప్రతి సమయంలోనూ కూడా వాళ్ళు దావీదు రాజును జ్ఞాపకం చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటుంది కేవలం దావీదును కాదు, దావీదు నుండి రాబోయే దావీదు చిగురైన మెస్సయ్య గురించి. ఆ మెస్సయ్య గురించే ఇజ్రాయెల్ అందరూ కూడా ఎల్లప్పుడూ కూడా కనిపెట్టుకుని ఉన్నారు, వేచి చూస్తున్నారు అనే విషయాన్ని ఈ ప్రతి కీర్తనలోనూ మనం గమనించాలి. కీర్తనలు 1-2 అధ్యాయాలు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా నేను చెప్పాను, ప్రతి కీర్తనలో కూడా మంచి చెడుల మధ్య తేడా, దేవుడు ఎలా తీర్పు తీరుస్తారు, యేసుక్రీస్తు మెస్సయ్య యొక్క ప్రవచనాలు, వీటి గురించే ఈ కీర్తన గ్రంథం ఉంటుంది అని చెప్పి మొదటి 2 కీర్తనల్లోనే మనం చదువుకున్నాం. అదే విషయాన్ని ప్రతి కీర్తనలోనూ మనం చదువుకుంటూ వస్తున్నాం. దేవుడు రాజ్యము, యెహోవా రాజ్యము, వీటన్నిటి కూడా పరిపూర్ణత యేసుక్రీస్తు వారిలో, పరలోక రాజ్యంలో ఉంది అనేది కూడా మనం గమనించాలి. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. ఆయన పాదపీఠము అంటే ఆ కాలంలో మందసం. ఈరోజు మనం దేవుణ్ణి ఘనపరచాల్సింది
దేవుడి దగ్గర సాగిలపడాల్సింది ఎక్కడైనా కానీ, సంఘంలో కానీ, చర్చిలో కానీ, ఎక్కడైనా కానీ దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆయన ఎదుట సాగిలపడండి, తగ్గించుకొని ప్రార్థన చేయండి. ఆయన యాజకుల్లో మోషే, అహరోన్లు ఉండ్రి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. ఎందుకని మోషే, అహరోన్లు జ్ఞాపకం చేసుకుంటున్నారు, ఎందుకని సమూయేలుని జ్ఞాపకం చేసుకుంటున్నారంటే వాళ్ళ ద్వారానే కదా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది. ఇజ్రాయేలీలు ఎలా ఆరాధించాలో ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర కానీ, ఆ యెహోవా నిబంధన మందసం దగ్గర కానీ ఎలా ఆరాధించాలి ఏంటి అవన్నీ కూడా మోషే, అహరోన్ల ద్వారానే కదా దేవుడు తీసుకొచ్చింది. సమూయేలు ద్వారానే కదా వాటిని స్థిరపరిచి, సమూయేలు ద్వారానే కదా ఇజ్రాయేలీలకి రాజైన దావీదుని దయచేసింది. దేవుడు ఎవరి ద్వారా అయితే తన రాజ్యానికి పునాదులు వేశాడో, దేవుడు ఎవరి ద్వారా అయితే ఒక రాజుకు పునాదులు వేశాడో అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. మోషే, అహరోన్ల ద్వారా దేవుడి యొక్క రాజ్యానికి, ఇజ్రాయేలు రాజ్యానికి, ఆ దేవాలయానికి వేసిన పునాది యేసుక్రీస్తులో పరిపూర్ణమవుతుంది. యేసుక్రీస్తు వారే నిజమైన దేవాలయం. సమూయేలు ద్వారా దావీదు రాజునిచ్చాడు. ఆ దావీదు ద్వారా యేసుక్రీస్తు అనే నిరంతర రాజు వచ్చాడు. ఎక్కడెక్కడైతే యేసుక్రీస్తు వారికి పునాదులు పడ్డాయో, ఎక్కడెక్కడైతే ఆరాధనకి పునాదులు పడ్డాయో వాళ్ళని, ఆ భక్తుల్ని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నారు అందని అర్థం. మేఘ స్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడెను. ఆయన శాసనములను అనుసరించిరి. ఆయన తమకిచ్చిన కట్టడలను వారు అనుసరించిరి. ఆ భక్తులు దేవుడి చిత్తానుసారంగా ప్రవర్తించారు కాబట్టి వాళ్ళ ద్వారా దేవుడు ఇవన్నీ కూడా జరిగించాడు. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచూనే వారి విషయములో నీవు పాపం పరిహరించు దేవుడు అయితివి. ఈ 8వ వచనం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దేవుడి యొక్క తీర్పు ఎలా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన వచనం. దేవుడు మన ప్రార్థనలు వింటాడు, మనకి ప్రత్యుత్తరం ఇస్తాడు. అలాగే మనం చేసిన క్రియలను బట్టి ఒకవేళ మనం తప్పు చేస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని శిక్షిస్తాడు. మోషేని, అహరోన్ని దేవుడు శిక్షించాడు కదా, వాళ్ళు వాగ్దాన దేశానికి వెళ్లకుండా ఆగిపోయారు. సమూయేలు కుమారుల్ని దేవుడు శిక్షించాడు కదా, మన ప్రార్థన దేవుడు వింటాడు. మనం చేసిన వాటికి ప్రతిఫలం, మనం ఏదైనా తప్పులు చేస్తే శ్రమల ద్వారా దేవుడు మనకి దాన్ని తెలియజేస్తాడు, మనల్ని శిక్షిస్తాడు. అలా శిక్షించడంతో పాటుగా మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో అప్పుడు దేవుడు మన పాపాన్ని పరిహరిస్తాడు కూడా. దేవుడి యొక్క ప్రార్థన వినే తత్వం, దేవుడి యొక్క న్యాయం తీర్చే తత్వం, దేవుడి యొక్క కనికరించే తత్వం ఇవన్నీ కూడా ఈ వచనంలో కనపడుతున్నాయి. చూడండి, మాకు దేవుడు అయితివి. ఎటువంటి దేవుడు అయితివి? పరలోకంలో ఉండి మమ్మల్ని పట్టించుకోకుండా వదిలేలా నువ్వు మమ్మల్ని ప్రతి క్షణం కూడా పట్టించుకుంటున్నావు. ఒక కాపర్లాగా, ఒక కాపరి ప్రతి గొర్రెని ఎలా పట్టించుకుంటాడో నువ్వు అలా మమ్మల్ని పట్టించుకుంటున్నావు. మేము తప్పు చేస్తే శ్రమ పెడుతున్నావు, కష్టాల ద్వారా మాకు తెలియజేస్తున్నావు, మరలా మేము ప్రాధేయపడితే మమ్మల్ని క్షమిస్తున్నావు, మా పాపాన్ని పోగొడుతున్నావు. ఇవన్నీ కూడా చేసే దేవుడు ఇంకొకళ్ళు ఎవరన్నా ఉంటారా? నువ్వు ఒక్కడివే నిజమైన దేవుడివి, మా తండ్రి వంటి దేవుడివి. కాబట్టి నిన్ను కీర్తిస్తున్నాము, నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను గణపరుస్తున్నాము అన్నట్టుగా రాజైన దేవుడి యొక్క లక్షణాలని జ్ఞాపకం చేసుకుంటున్నారు. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధ పర్వతము అంటే ఆ కాలంలో సియోను, యెరూషలేము, ఇజ్రాయేలీలు ఆ యెరూషలేం కొండ. ఈ కాలంలో ఎక్కడైనా కానీ దేవుణ్ణి ఆరాధించే స్థలం ఏదైనా కానీ దేవుణ్ణి గణపరచండి, దేవుడి ఎదుట సాగిలపడండి, పశ్చాత్తాపడండి, క్షమాపణ అడగండి. అలాగే దేవుడి గురించి మీ కీర్తనల ద్వారా, పాటల ద్వారా అనేక మందికి తెలియజేయండి అనేది ఈ కీర్తనలు 99వ అధ్యాయం యొక్క భావం. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం. అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఈ కీర్తనల పుస్తకంలో కూడా 100 అధ్యాయాలు మనం కంప్లీట్ చేసుకుంటున్నాం. దాన్ని బట్టి దేవునికే మహిమ, అందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే ఈ కీర్తనలు 100వ అధ్యాయం అనేది దేవుణ్ణి రాజుగా చూపించే కీర్తనల్లో చివరిది. 93వ అధ్యాయం నుండి 100వ అధ్యాయం వరకు కూడా దేవుణ్ణి రాజుగా చూపించే కీర్తనలు అని మనం చదువుకున్నాం కదా, అందులో ఇది చివరిది. చదువుకుంటూ వెళ్దాం. స్తుతి అర్పణ కీర్తన. ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఆనందంతో పాడే కీర్తన అని దాని అర్థం. చదువుకుంటూ వెళ్దాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సమస్త దేశములారా, కేవలం ఇజ్రాయెల్ మాత్రమే కాదు, ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి స్తుతించండి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఆయన సన్నిధికి రండి అంటే ఆ కాలంలో యెరూషలేము, ఈ కాలంలో ఎక్కడైతే దేవుణ్ణి ఆరాధించే స్థలం ఉందో ఆ ప్రతి చోట కూడా ఎక్కడైతే 2-3 కలుసుకొని దేవుణ్ణి ఆరాధిస్తారో ఎక్కడైనా కానీ దేవుణ్ణి ఆరాధించండి. దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలని
జ్ఞాపకం చేసుకోండి. యెహోవాయే దేవుడు అని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. యెహోవా మాత్రమే, ఆయన ఒక్కడే దేవుడు, మిగిలినవన్నీ కూడా ఒట్టి విగ్రహాలు. ఈ ప్రపంచం మొత్తాన్ని, అందులో ఉండే సమస్తాన్ని సృష్టించింది దేవుడు మాత్రమే అని గుర్తించండి. ఆయనే మనల్ని పుట్టించెను, ఆయనే మనల్ని సృజించాడు, మనము ఆయన వారము. దేవుడు కదా అని చెప్పి పరలోకంలో ఆయన మనల్ని పట్టించుకోకుండా ఉండలేదు. ఆయన ఒక కాపరిలాగా, ఒక కాపరిలా అయితే ప్రతి గొర్రె గురించి జాగ్రత్త తీసుకుంటాడో, వ్యక్తిగతంగా మనల్ని పరీక్షించే దేవుడు, వ్యక్తిగతంగా మనల్ని ప్రేమించే దేవుడు. మనము ఆయన ప్రజలము, ఆయన మన దేవుడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయన్ను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. ఎవరెవరి జీవితాల్లో అయితే దేవుడు మేలులు చేశాడో, ఎవరెవరైతే రక్షణ పొందుకున్నారో, దేవుడి యొక్క అద్భుత కార్యాలని, ఆయన పాపం నుండి మనల్ని దూరం చేస్తాడు, చేసిన పాపాల నుండి మనం పశ్చాత్తాపడితే క్షమిస్తాడు, కొత్త జీవితాన్ని మనకిస్తాడు, చనిపోయిన తర్వాత పరలోకం అనే భాగ్యాన్ని మనకిస్తాడు. ఇవన్నీ కూడా ఎవరైతే గుర్తిస్తారో ఆయన యొక్క కార్యాలను బట్టి ఆయన కీర్తించండి, ఆయనలో ఆనందాన్ని పొందుకోండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ఇదేదో కొంతలో గతించిపోయేది కాదు, ఈ భూమి మీద మాత్రమే ఉండేది కాదు, నిత్యము ఉండేది, తరతరములకు ఉండేది. ఎవరైతే దేవునిలో బతుకుతూ ఉంటారో వాళ్ళకి అంతమే లేదు, శాశ్వతంగా జీవిస్తారు. ఈ భూమి మీద చనిపోయినా కానీ పరలోకంలో వాళ్ళు శాశ్వతంగా జీవిస్తారు అని చెప్పి మనం ప్రతిసారి కూడా చదువుకుంటూనే వస్తున్నాం. నిత్యము దేవుడి యొక్క కృప ఉంటుంది. అంత గొప్ప దేవుడిని అందరూ కూడా కీర్తించండి అన్నట్టుగా ఈ కీర్తనలు 100వ అధ్యాయంలో చెబుతున్నారు. ఇది చాలా చిన్న కీర్తన అండి. మనం కొత్త నిబంధనలు కూడా చదువుకుంటాం కదా, ఎవరైతే దేవుడి యొక్క రాజ్యాన్ని, నీతిని వెతుకుతారో దేవుడు వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి దయచేస్తాడు అని చెప్పి మనం దేవుణ్ణి వెతికే వారిగా ఉంటే మనకి ఆనందాన్ని కలిగించే పనులు, మనం దేవుణ్ణి కీర్తించేలాగా అద్భుత కార్యాలు, అవన్నీ కూడా దేవుడు మన జీవితాల్లో చేస్తాడు అనేదాన్ని ఈ కీర్తనలు 100వ అధ్యాయం ద్వారా మనం గమనించాలి. కీర్తనల గ్రంథం 101వ అధ్యాయము దావీదు గారి కీర్తన. ఇప్పటి వరకు 93వ అధ్యాయం నుండి ఈ 100వ అధ్యాయం వరకు కూడా దేవుడు రాజు అనే విషయాన్ని మనం గమనించుకుంటూ వచ్చాం కదా. దేవుడు రాజే, ఆయన న్యాయాన్ని కరెక్ట్గానే తీరుస్తాడు. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మాత్రమే కాదు, మనం ఎలా బ్రతకాలి అనేది ఈ 101వ దావీదు కీర్తన ద్వారా మనం నేర్చుకోవాలి. దేవుడు రాజు, మరి మనం ఎలా బ్రతకాలి చదువుకుంటూ వెళ్దాం. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను, యెహోవా నిన్ను కీర్తించెదను. దేవుడి యొక్క కృప ఎంత గొప్పది, దేవుడి యొక్క న్యాయం ఎంత గొప్పది అన్నట్టుగా నేను పాడతాను, నిన్ను కీర్తిస్తాను. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పాపంలో బతుకుతున్నా కానీ దేవుడు రక్షిస్తాడు అనుకుంటూ ఉంటారు. మనం వారం అంతా పాపం చేసి ఆదివారం వచ్చి దేవుడిని కీర్తిస్తే దేవుడేమో మనం రక్షించడండి. ప్రతిరోజు కూడా మనం దేవుడి యొక్క న్యాయాన్ని గుర్తెచ్చుకోవాలి. ఆయన న్యాయం ప్రకారంగా తీర్పు తీర్చేవాడు. ఆ విషయాలను బట్టి, దేవుడి యొక్క లక్షణాలను బట్టి దేవుణ్ణి కీర్తించాలి, దేవుణ్ణి కీర్తించాలి, ఆరాధించాలి అనేది మొట్టమొదటి విషయం. ఈ కీర్తన అంతా కూడా మనం ఎలా బ్రతకాలి అనే విషయాలు మనం నేర్చుకుంటాం. మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుణ్ణి కీర్తించడం, ఆరాధించడం. రెండోది ఏంటంటే నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు, నా ఎంట యథార్థముతో నడుచుకొందును. మనం చేయాల్సిన రెండో పని ఏంటంటే దేవుడి కోసం వేచి చూస్తూ, ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు అంటే నిరీక్షణ. దేవుడి కోసం నిరీక్షణ కలిగి అప్పటి వరకు ఎలా ప్రవర్తించాలి, వివేకముతో. వివేకం అంటే ఏంటి, దేవుడి ఎడల భయభక్తులు కలిగి ఉండడమే వివేకము. యథార్థ హృదయం కలిగి పాపానికి దూరంగా బతకడమే వివేకము. అలాగా దేవుడు వచ్చేంత వరకు, యేసుక్రీస్తు వారు రెండో రాకడ సమయం వరకు, లేదా మనం చనిపోయేంత వరకు, దేవుడు మన శ్రమల్లో విడిపించేంత వరకు ఎప్పుడు కూడా మనం నిరీక్షణతో ఉండాలి. పరలోకం వెళ్ళేంత వరకు మనం నిరీక్షణతో ఉండాలి అనేది ఈ సందర్భం నుండి మనం నేర్చుకోవాల్సిన రెండో విషయం. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యము ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. నా కన్నుల ఎదుట అంటే ఈ లోకంలో మనం ఎటువైపు చూసినా కానీ మనల్ని పాపంలో పడవేయాలి అన్నట్టుగా అపవాది ప్రయత్నిస్తూ ఉంటుంది. సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, సినిమాలు, మనం ఎటువైపు చూసినా కానీ మన కన్నుల ఎదుట పాపక్రియలు ఉంచుతుంది అపవాది. మనం దుష్కార్యం చేయకుండా మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. భక్తిహీనులు, చుట్టుపక్కలంతా కూడా పాపాలు చేసేవాళ్ళు ఉంటారు. దాన్ని బట్టి మనల్ని మనం మోసపుచ్చుకోకుండా, మనం కూడా పాపంలో పడిపోకుండా వాళ్ళకి లోకానికి దూరంగా ఉండాలి అనేది ఈ కీర్తన నుండి మనం గమనించాల్సిన మూడో విషయం. ఇవన్నీ కూడా మనలో ఉంటేనే అప్పుడు దేవుణ్ణి మనం రాజుగా కీర్తించగలం. ఒకవేళ మనం కూడా పాపంలో బతుకుతున్నాం అనుకోండి, ఆ రాజును మనం కీర్తించం, ఆనందంతో కీర్తించం, భయపడతాం. ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు తీర్పు తీరుస్తాడా
తీరుస్తాడా, ఎప్పుడు నరకానికి వెళ్ళిపోతామా అని భయపడుతూ బతకాల్సి వస్తుంది. మనం ఈ కీర్తనలో చెప్పిన మాటలాంటి ప్రకారంగా బతికితే ధైర్యంగా దేవుడిని ఆరాధించగలుగుతాం. లేదంటే భయంగా దేవుడి ఎదుట బతకాల్సి వస్తుంది అనేది కూడా ఈ కీర్తన ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను, దౌర్జన్యమును నేను అనుసరింపను. చెడ్డవాళ్ళకి మనం దూరంగా ఉండాలి. పైనేమో పాపక్రియలకి నేను వేటిని చూస్తున్నాను అనే దాన్ని బట్టి నేను వాటికి దూరంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఈ 4వ వచనంలోనే చెడ్డవాళ్ళకి, మూర్ఖంగా ఆలోచించే వాళ్ళకి, మూర్ఖులు ఎలా ఉంటారు, ఆ దేవుడు చూడట్లే అన్నట్టుగా పాపం చేస్తారు. పాపం చేసినా కానీ ఈ లోకంలో డబ్బు సంపాదించుకోవాలి, పాపం చేసినా కానీ, వ్యభిచారం చేసినా కానీ ఈ లోకంలో ఆనందాన్ని పొందుకోవాలి అన్నట్టుగా మూర్ఖులు కేవలం ఈ లోకం గురించి ఆలోచిస్తారు. అటువంటి మూర్ఖులకి దూరంగా ఉండాలి అనేది మనం నేర్చుకోవాల్సిన 4వ విషయం. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను, అహంకార దృష్టి కలిగిన వారిని, గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను. ఆ కాలంలో దావీదు గారు రాజు కాబట్టి ఆ కాలంలో ఉండే పరిస్థితులు వేరు, ఈ కాలంలో ఉండే పరిస్థితులు వేరు కాబట్టి ఒక రాజుగా దావీదు గారు తన రాజ్యంలో ఉండే చెడ్డవాళ్ళని సంహరిస్తున్నారు. కానీ ఈ కాలంలో మనం ఎవరికి కూడా తీర్పు తీర్చకూడదు. తిడతమో, కొడతమో, చంపడమో మనం తీర్చకూడదు. తీర్పు అనేది దేవుడికి వదిలేయాలి. మనం కేవలం దేవుడికి ప్రార్థన చేయాలి. కాకపోతే చెడ్డవాళ్ళకి దూరంగా ఉండాలి అనేది మనం గమనించాలి. మన ఫోనుల్లో, మొబైల్ ఫోనుల్లో చెడు క్రియలకి దూరంగా ఉండాలి, చెడు స్నేహితులకు కూడా దూరంగా ఉండాలి అనేది ఈ కీర్తన ద్వారా మనం గమనించాలి. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మంచి స్నేహితులను సంపాదించుకోవాలి. ఇది 5వ విషయం అండి మనం నేర్చుకోవాల్సింది ఈ కీర్తన ద్వారా. సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. కొత్త నిబంధనలో సంఘంలో పాపం రాకుండా ఉండాలి అంటే 4 విషయాలు చెప్తాడు దేవుడు. 4 పునాది స్తంభాలు అని మనం చెప్పొచ్చు. వాక్యము, సహవాసము, ప్రార్థన, రొట్టె విరుచుట, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉండాలి. అప్పుడు మాత్రమే మనం పాపానికి దూరంగా ఉండగలం. వాటిల్లో సహవాసం అనేది అతి ముఖ్యమైనది. మంచి స్నేహితుడు కానీ, మంచి విశ్వాసి కానీ, మంచి భార్య కానీ, మన పక్కన ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఎప్పుడన్నా మనకు తెలియకుండా పాపంలో పడిపోతుంటే మనల్ని అందులో నుండి బయటికి తీసుకొస్తారు. వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి మనం కూడా పాపం చేయకుండా ఉంటాం. కాబట్టి మన చుట్టూ ఎవరిని ఉంచుకోవాలి? నిర్దోష మార్గంలో నడిచే వాళ్ళని. మనల్ని బట్టి వాళ్ళు బలపడాలి, వాళ్ళని బట్టి మనం బలపడాలి. అలాగా మన చుట్టుపక్కల మంచి వాళ్ళని ఉంచుకోవాలి, నమ్మకస్తులైన వాళ్ళని ఉంచుకోవాలి. మన దగ్గర ఒకటి మాట్లాడి పక్కన ఇంకోటి మాట్లాడే వాళ్ళకి మనం చాలా దూరంగా ఉండాలి అనేది కూడా ఈ కీర్తన ద్వారా మనం గమనించాలి. సహవాసం అనేది సంఘ జీవితంలో చాలా ముఖ్యమైనది. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములు ఆడువాడు నా కన్నుల ఎదుట నిలవడు. అటువంటి వాళ్ళకి మనం దూరంగా ఉండాలి. యెహోవా పట్టణములో నుండి పాపము చేయు వారందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించేదను అంటే దావీదు గారేమో వాళ్ళందరినీ కూడా చంపుకుంటూ వెళ్ళిపోతారని కాదండి. వాళ్ళందరినీ కూడా దేవుడి పట్టణంలో నుండి, యెరూషలేములో నుండి వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేస్తాడని దాని అర్థం. దేవుడు నరహత్య చేసే అధికారాన్ని, ఇష్టం వచ్చినట్టుగా చంపుకుంటూ వెళ్ళిపోయే అధికారాన్ని ఆ కాలంలో రాజుకి, దావీదుకి కూడా దేవుడు ఇవ్వలేదు. తీర్పు అనేది మనం దేవుడికి అప్పగించాలి. పాపానికి మనం దూరంగా ఉండాలి. మన సహోదరుల్లో ఉండే పాపాన్ని మనం పోగొట్టాలే కానీ వాళ్ళని తిడతామో, కొడతామో, వాళ్ళకి తీర్పు తీర్చడం, అలాగా మనుషులకి తీర్పు తీర్చే పనులు మనం చేయకూడదు. దావీదు గారి జీవితాన్ని మనం సమూయేలు గ్రంథాల్లో, రాజుల గ్రంథాల్లో చూసాం కదా. దావీదు గారి జీవితం నుండి మనం ఏమేమి నేర్చుకోవాలి, దేవుడి పైన ఎలా ఆధారపడాలి, మనం మన శత్రువులకు తీర్పు తెచ్చడం కాదు, తీర్పుని దేవుడికే వదిలేయాలి. ఈ విషయాలన్నీ కూడా దావీదు గారి జీవితం నుండి, ఈ కీర్తన 101వ అధ్యాయం నుండి మనం గమనించాలి. ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఎవరికన్నా ఏమైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఈ కీర్తనల గ్రంథం 102వ అధ్యాయాన్ని కూడా ఈరోజు మనం చదువుకుందాం. 103వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. దుఃఖము చేత ప్రాణము సొక్కిన వాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర. ఏంటంట ఇది? మనం దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడి సన్నిధిలో ఎలా ప్రార్థించాలి, అంతకుముందు భక్తులు ఎలా ప్రార్థించారు, మనం ఎలా ప్రార్థించాలి అనేది ఈ కీర్తనలు 102వ అధ్యాయం నుండి మనం నేర్చుకోవాలి. ఇప్పటి వరకు కూడా 93వ అధ్యాయం నుండి దేవుడు రాజు, దేవుడు నీతి న్యాయాల ప్రకారంగా తీర్పు తీరుస్తాడు, ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం కదా. ఈ కీర్తనలో 102వ అధ్యాయం నుండి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ దేవుడు శాశ్వతమైన తీర్పు తీర్చేంత వరకు కూడా మనకు వచ్చే కష్టాలను మనం ఎలా ఎదిరించాలి, దేవుడు నిజమైన రాజు అని కష్టాల్లో కూడా మనం ఎలా జ్ఞాపకం చేసుకోవాలి, ఆయనకి ఎలా ప్రార్థించాలి అనేది ఈ కీర్తనలు 102వ అధ్యాయం. ఇది కూడా ఈరోజు మనం చదువుకుంటూ వెళ్దాం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము, నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకుము, నాకు చెవియొగ్గుము, నేను మొరలిడు నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. అంతకుముందు దావీదు గారు ఇదే విధంగా అనేక సార్లు ప్రార్థన చేయడం మనం గమనించాం. నాకు విముఖుడవై ఉండకుము, నా ప్రార్థన విను, వీటి యొక్క భావం ఏంటంటే నాకు త్వరగా రక్షణ దయచేయి, ఈ అపవాది ఆటంకాల్లో నుండి నన్ను తొలగించు. కష్టాల్లో ఉన్నప్పుడు మనం పాపంలో పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నేను పాపంలో పడిపోకుండా నన్ను రక్షించు,
ఈ ఆటంకాలు దూరం చేయి అన్నట్టుగా ఇక్కడ ఈ కీర్తనకారుడు ఎలా అయితే ప్రార్థన చేస్తున్నాడో మనం కూడా అదే విధంగా ప్రార్థన చేయాలి. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవుచున్నవి, పొయ్యిలోనిది కాలిపోయినట్టు నా ఎముకలు కాలిపోయి ఉన్నది. అంటే చావు బతుకుల సమస్యల్లో ఉన్నాడు అని దాని అర్థం. పొగ ఎలా అయితే ఇంతలో కనబడి అంతలో మాయమైపోద్దో అలాగా నా దినాలన్నీ కూడా తరిగిపోతున్నాయి, నేను అంతగా మరణానికి దగ్గర అవుతున్నాను. పొయ్యిలోది కాలిపోయినట్టు నా ఎముకలు కాలిపోయినాయి. ఇవన్నీ కూడా అలంకార రూపం అండి. అంత బాగా నేను బాధపడుతున్నాను, అంత పెద్ద శ్రమల్లో నేను ఉన్నాను అనేదాన్ని అలంకార రూపంగా ఇక్కడ వర్ణిస్తున్నారు. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది, భోజనము చేయుటయే నేను మర్చిపోచున్నాను, తినడం కూడా నేను మర్చిపోతున్నాను. అంత ఎక్కువగా నా బాధ ఉంది. అంటే తిండి తిప్పలు అన్నీ కూడా మానేసి బాధపడేంత అంత పెద్ద శ్రమల్లో ఒక్కోసారి మనకు వచ్చే కష్టాల వల్ల మనకు అన్నం కూడా తినబుద్ధి కాదు. అంత భారీ శ్రమల్లో ఈ కీర్తనకారుడు ఉన్నాడు. మనం కూడా అటువంటి సమస్యల్లో ఉన్నప్పుడు ఇలాగే ప్రార్థన చేయాలి అనేది మనం గమనించాలి. అంత భారీ శ్రమల్లో లేకపోయినా కానీ మనం ఎప్పటికప్పుడు దేవుడికి ప్రార్థిస్తూనే ఉండాలి. అపవాది ఆటంకాలను తొలగించుకోవడానికి ప్రార్థనలోనే ఎక్కువగా సమయాన్ని గడపాలి. ఎండ దెబ్బకు వాడిన గడ్డి, పొయ్యిలోనిది కాలిపోయినట్టు, పొగ ఎగిరిపోనట్లు ఇవన్నీ కూడా ప్రాణాపాయ సమస్యల్లో ఉన్నప్పుడు ఈ కీర్తనకారుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు అలంకార రూపంగా అందని అర్థం. నా మూల్గుల శబ్దం వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి, నేను అంతగా బాధపడుతున్నాను. నేను అడవిలోని గోడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలముల్లోని పైడి కంటె వలె ఉన్నాను. గోడబాతు పైడి కంటె అంటే గొడ్లగోప వంటిది. నేను ఒంటరిగా ఉన్నాను, ఎవరు కూడా నాకు సహాయం చేసేవాళ్ళు కూడా లేరు. నా బంధువులు కానీ నా స్నేహితులు కానీ అందరూ కూడా నాకు దూరం అయిపోయారు. ఒంటరిగా నేను బాధపడుతున్నాను. ఈ సమస్యలో నుండి ఎలా బయటపడాలో నాకు అర్థం కావట్లేదు, నువ్వే నన్ను రక్షించు అన్నట్టుగా చేస్తున్న ప్రార్థన. రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు, నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపింతురు. నేను చనిపోవాలి, నేను నాశనం అయిపోవాలి అన్నట్టుగా చాలామంది నా శత్రువులు కోరుకుంటున్నారు. వారందరి నుండి కూడా నన్ను రక్షించు, ఆ నిందలన్నిటి నుండి కూడా నన్ను విడిపించు. ఒంటరి పిచ్చుక వలె, ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుక వలె నేను ఉన్నాను అంటే, పైనేమో గొడ్లగోపులాగా గోడబాతులాగా ఒకే ఒక్కడినే నేను ఉన్నాను అంటే, ఈ కీర్తనకారుడు ఎవరైతే ఇంత బాధపడుతున్నారో అతనికి బాధల్లో సహవాసం లేదు అని దాని అర్థం. అందుకే 101వ కీర్తనలో సహవాసం అనేది ఎంత ముఖ్యం అని మనం మాట్లాడుకున్నాం. ఈ కాలంలో కొన్ని సంఘాల్లో సహవాసం ఉండట్లేదు. సంఘం ఆదివారం చర్చ్ అంటే ఓన్లీ వాక్యం వినడానికే అనుకుంటున్నారు. వాక్యం వినడం అనేది యూట్యూబ్లో కూడా వినొచ్చు, ఎక్కడైనా వినొచ్చు. కాకపోతే సంఘం అనేది ముఖ్యంగా సహవాసం కోసం, మన సమస్యల్లో ఉన్నప్పుడు మనకి కొంచెం ధైర్యాన్ని ఇచ్చే సహవాసం మనం కలిగి ఉండాలి. సంఘస్థులందరూ కూడా ఒకరితో ఒకరికి, మనం కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు మనకి సహకరించడం, వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు మనం వాళ్ళకి సహకరించడం, ఆర్థిక సహాయం చేయకపోయినా కనీసం బలాన్ని ఇవ్వడం, మంచి మాటలు చెప్పడం, అలాగా సంఘస్థులందరూ కూడా ఒకరికొకరు బలాన్ని ఇచ్చుకోవాలి, ఒకరినొకరు బలపరుచుకోవాలి. అటువంటి సహవాసం మనకు కావాలి. లేకపోతే కష్టాల్లో ఒంటరిగా ఉన్నప్పుడు మనం పాపంలో పడిపోయే అవకాశాలు, చెడు ఆలోచనలు మనల్ని మింగేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అనేది కూడా ఈ కీర్తన ద్వారా మనం గమనించాలి. అంత బాధలో ఈ కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు అందని అర్థం. నీ కోపాగ్నిని బట్టి, నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారముగా భుజించుచున్నాను. మరలా ఇంకొక అలంకారం, బూడిదను నేను తింటున్నాను అంటే అంత పెద్ద శ్రమలు నువ్వు నాకు రప్పించావు అని దాని అర్థం. యోబు సంగతి మనం చూసాం కదా, దేవుడు ఇప్పుడు ఎటువంటి సమస్యలకు అవకాశం ఇచ్చాడంటే, అపవాదికి ఎంతగా దేవుడు అవకాశం ఇచ్చాడంటే, నేను అంతగా శ్రమ పడుతున్నాను, బూడిదని తినేలాగా నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు, అంతకుముందు దీవించావు, ఇప్పుడు ఒక్కసారిగా పడేసినట్టుగా, పైకెత్తి కింద పడేసినట్టుగా, నేను బూడిదని ఆహారం తినేటట్టుగా, పానీయాన్ని కన్నీళ్లతో నింపుకునేటట్టుగా అంత పెద్ద శ్రమలు నాకు కలిగించావు. ఎందుచేత ఈ శ్రమలకు నువ్వు అవకాశం ఇచ్చావో, ఎందుచేత అపవాదికి అవకాశం ఇచ్చావో నాకైతే తెలియదు, కానీ నన్ను రక్షించు అన్నట్టుగా ఈ కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి, గడ్డి వలె నేను వాడి ఉన్నాను. యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడువు, నీ నామస్మరణ తరతరములు ఉండును. దేవుడికి మనకి తేడా. దేవుడు నిత్యము ఉండేవాడు, తరతరములు ఆయన సింహాసనం ఉండేది. నా దినములేమో గడిచిపోయిన నీళ్ల వలె ఉన్నవి, గడ్డి వలె నేను వాడి ఉన్నాను. నన్ను రక్షించు ప్రభువా, నీ నిత్యత్వాన్ని బట్టి నన్ను రక్షించు, నాకు కూడా ఆ నిత్యత్వాన్ని ఇవ్వు అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాడు. నీవు లేచి సియోను కరుణించదవు, దాని మీద దయచూపుటకు కాలం వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. ఇది కూడా మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలండి. దేవుడు దయచూపు కాలం, నిర్ణయ కాలం అంటే ఒక్కొక్క సమయం ఉంటుంది, ప్రతిదానికి సమయం ఉంటుంది. మనకి కష్టాలు తీసుకురావడానికి ఒక సమయం ఉంటుంది, ఆ కష్టాలను తీసేయడానికి కూడా ఒక సమయం ఉంటుంది. యోబు గారికి కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు కష్టాలు వచ్చాయో యోబు గారికి ఆ సమయం
సమయంలో అర్థం కాల. కానీ ఆ సమస్యలన్నీ పోయిన తర్వాత అప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో అర్థమైంది. అప్పుడు ఆ సమస్యలు ఎందుకు వచ్చాయి అనేది అప్పుడు అర్థమైంది. మనకు కూడా అలాగే కష్టాల్లో ఉన్నప్పుడు మనం బాగా బాధల్లో ఉంటాం. కానీ ఆ కష్టాలు ఖచ్చితంగా ఒకానొక రోజున పోతాయి. అప్పుడు దేవుడి యొక్క దయ, దేవుడి యొక్క నిర్ణయ కాలం, ఎందుకు కష్టాలు వచ్చాయి, ఆ సమయంలోనే ఎందుకు వచ్చాయి, ఆ సమయం తర్వాత ఎందుకు పోయాయి, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. దాన్ని బట్టి మనం దేవుణ్ణి కీర్తించగలుగుతాం. ఓపిక కలిగి ఉండాలి అనేది కూడా ఈ కీర్తన ద్వారా మనం గమనించాలి. ప్రార్థన చేయాలి, మన బాధ మొత్తాన్ని దేవుడి దగ్గర పెట్టాలి. మనం ఎంతగా బాధపడుతున్నాం అనేది దేవుడి దగ్గర పెట్టాలి. అది దేవుడి నుండి మనల్ని దూరం చేయదు, ఇంకా ఇంకా దగ్గరే చేసిద్ది కానీ దూరం చేయదు. ఎంత బాధపడుతున్నామో దేవుడి దగ్గర పెట్టాలి. అలాగే ఓపిక కలిగి ఉండాలి. దేవుడు ఖచ్చితంగా ఒకానొక సమయంలో రక్షిస్తాడు అనే ఓపికను కూడా మనం కలిగి ఉండాలి. దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు, వారు దాని మంటిని కనికరించెదరు. దాని రాళ్ళు దాని మంటి అంటే సియోను, యెరూషలేము. ఆ యెరూషలేము ప్రాంతాన్ని బట్టి అందరూ కూడా గర్వపడతారు అని దాని అర్థం. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, నువ్వు నన్ను రక్షించేంత వరకు నాకు బాధ ఉంటుంది, ఆ రక్షణ కలగజేసిన తర్వాత దాన్ని బట్టి అందరూ కూడా కీర్తిస్తారు అని దాని అర్థం. యెరూషలేమును బట్టి కీర్తించడం అంటే యెరూషలేములో ఉండే దేవుని నమ్ముకుని ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళని దేవుడు రక్షించిన తర్వాత మిగతా వాళ్ళందరూ దాన్ని బట్టి కీర్తిస్తారు, అందరూ ఆ గొప్పతనాన్ని గుర్తిస్తారు అని దాని అర్థం. అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును భూరాజులందరూ నీ మహిమకును భయపడెదరు. ఏలైనగా యెహోవా సియోను కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. ఇదంతా కూడా ఏదో యెరూషలేము గురించి మాత్రమే అనుకోకండి. దేవుడు కష్టాల్లో ఉన్న వాళ్ళని ఎవరిని విడిపించినా, అన్యులవని ఇజ్రాయేల్లోని ఎవరైనా అవని, దేవుడు కష్టాల్లో ఉన్న వాళ్ళని రక్షించినప్పుడు అందరూ కూడా ఆయన గొప్పతనాన్ని గుర్తిస్తారు. అన్యజనులు కూడా, భూరాజులు కూడా, వాళ్ళు కూడా దేవుడి యొక్క గొప్పతనాన్ని గుర్తించి అయ్యో మేము ఎంతమంది ఏమైనా తప్పులు చేసాము అన్నట్టుగా వాళ్ళు కూడా భయపడతారు. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. యెహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కోర్చబడినప్పుడు మనుషులు సియోన్లో యెహోవా నామఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించునట్లు చెరసాల్లో ఉన్న వారి మూల్గులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచెను అనియు, ఆకాశము నుండి భూమిని దృష్టించెను అనియు వచ్చుతరము తెలుసుకొనున్నట్లుగా ఇది రాయబడవలెను. సృజించబడబోవు జనము యెహోవాను స్తుతించును. వచ్చుతరము, సృజింపబడబోవు జనము అంటే మనమే, ఆ తర్వాత కాలంలో వచ్చేవాళ్ళందరూ అని చెప్పి ఈ కీర్తనకారుడు రాస్తూ, ఎవరైతే బాధల్లో ఉంటారో, దిక్కులేని వారిగా, దరిద్రులుగా, చెరసాల్లో ఉన్న వాళ్ళు, చావునకు సిద్ధమైన వాళ్ళు, లోకంలోని అధికారుల వల్ల హింసింపబడేవాళ్ళు, లోకంలో ఉన్న పరిస్థితుల వల్ల హింసింపబడేవాళ్ళు, పేదరికం వల్ల హింసింపబడేవాళ్ళు, ఎదుటి వాళ్ళ క్రూరత్వానికి హింసింపబడేవాళ్ళు, వీళ్ళందరి ప్రార్థన దేవుడు నిరాకరించడు. ఖచ్చితంగా వాళ్ళ ప్రార్థన అంగీకరిస్తాడు. ఖచ్చితంగా ఒకానొక రోజున దేవుడు వాళ్ళకి రక్షణ దయచేస్తాడు. అప్పుడు అందరూ కూడా దేవునికి స్తోత్రం చెల్లిస్తారు. ఆ దేవుడి గురించి అందరికీ కూడా ప్రకటిస్తారు. ఇది అందరికీ కూడా జ్ఞాపకం ఉండాలి. ఆ కాలంలో ఉన్న భక్తులకి జరిగిన విషయాలను బట్టి ఈ కాలంలో మనం ధైర్యం తెచ్చుకోవాలి. మనకి ఇప్పుడు శ్రమలు వచ్చినప్పుడు ఓకే, అంతకుముందు భక్తులకు కూడా శ్రమలు వచ్చాయి. దేవుడు వాళ్ళని ఆ శ్రమల్లో నుండి విడిపించాడా, విడిపించలేదా? విడిపించాడు. కాబట్టి మనల్ని కూడా విడిపిస్తాడు అన్నట్టుగా మనం కూడా ఈరోజు ధైర్యం తెచ్చుకొని ఆ సమస్యల నుండి విడిపించిన తర్వాత మనం కూడా దేవుడిని స్తుతించేలాగా ఉండాలి. ఇది ఒక తరం నుండి ఇంకో తరానికి వ్యాపిస్తూ ఉండాలి అనేది ఈ కీర్తనకారుడి యొక్క ఉద్దేశం. పైనేమో నేను కష్టాల్లో ఉన్నాను, నన్ను రక్షించు అన్నట్టుగా ప్రార్థన చేశాడు. కిందేమో నువ్వు ఒకనొక రోజు నన్ను రక్షిస్తావు, అప్పుడు నిన్ను బట్టి యెరూషలేముని, సియోన్ని, యెరూషలేము దేవాలయాన్ని నేను కీర్తిస్తాను. ఇవన్నీ కూడా కొత్త నిబంధనలో యేసుక్రీస్తులో పరిపూర్ణమవుతున్నాయి. మనం కూడా శ్రమల్లో ఉన్నప్పుడు మనం దేవుడికి ప్రార్థన చేయాలి. ఆ శ్రమల నుండి దేవుడు రక్షించిన తర్వాత మనం యెహోవాని, యేసుక్రీస్తుని స్తుతించడం, వేరే వాళ్ళకి ప్రకటించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవి తరతరములు ఉంటాయి. ఈ రోజు వాళ్ళకి కలిగిన దాన్ని బట్టి మనం బలపడుతున్నాం, రేపొద్దున మనకు కలిగే దాన్ని బట్టి మన తర్వాత తరాల వాళ్ళు బలపడతారు. అందరూ కూడా దేవుడికి ప్రార్థన చేయాలి. అందరూ కూడా దేవుడి దగ్గర నుండి రక్షణ పొందుకోవాలి. అందరూ కూడా దేవుడిని స్తుతించి వేరే వాళ్ళకి ప్రకటించాలి. ఇది ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటది. ఈ ప్రపంచం అంతమైనంత వరకు, యేసుక్రీస్తు వారు రెండో రాకడ వరకు ఇది ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటది అనేది ఈ కీర్తనకారుడు ఈ కీర్తన ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. నేను ప్రయాణము చేయుచు ఉండగా ఆయన నా బలమును కృంగజేశాను, నా దినములు కొద్దిపరిచాను. నేను ప్రయాణము చేయుచు ఉండంటే ఈ లోకంలో మనం బ్రతికే జీవితం, మనం మరణానికి దగ్గర అవుతూ ఉంటాం కదా. ఈ భూమి మీద జీవితం కేవలం ఒక ప్రయాణమే కదా. ఫైనల్గా మనం పరలోకంలో, నరకంలోనో శాశ్వతంగా ఉండాల్సిందే కదా. ఈ ప్రయాణంలో, ఈ జీవితంలో ఒకసారి దేవుడు నాకు శ్రమలు కలిగించాడు, బలమైన శ్రమలు, బాగా ఎక్కువగా వచ్చే శ్రమలు. నా దినములు కొద్దిపరిచాను. రోగం అవనివ్వండి, శత్రువులు అవ్వండి, కష్టాలు అవ్వండి, ఏదో రకంగా నేను అంతగా బాధపడుతున్నాను. పైన ఏవైతే చెప్పాడో అంతగా నేను బాధపడుతున్నాను. అలా బాధపడ్డప్పుడు నేను ఇలాగూ మనవి చేసి తిని, నేను దేవుడికి ఇలాగ ప్రార్థన చేశా, నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము, నీ సంవత్సరములు
తరతరములు ఉండును. ప్రభువా, నేను మధ్యలోనే నశించిపోకుండా, నేను చనిపోకుండా నన్ను కాపాడు, నాకు రక్షణ దయచేయి. నువ్వు నిరంతరము జీవిస్తావు కదా, ఆ నిత్యత్వాన్ని నాకు కూడా దయచేయి. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచిందువు. అవన్నీ వస్త్రం వలె పాతగిలును, ఒకడు అంగవస్త్రము తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు, అవి మార్చబడును. ఈ భూమి ఆకాశాలు కూడా అంతమైపోతాయి కానీ దేవుడు మాత్రం నిరంతరము ఉండేవాడు. దేవుడికి సంవత్సరాలు తరగవు. ఆది ఆయనే, అంతము ఆయనే. ఆకాశాలు, ఈ భూమి, దేవుడు సృష్టించిన ప్రతిదీ అంతమైపోవచ్చు. యేసుక్రీస్తు వారు రెండో రాకడ సమయంలో కొత్త భూమి కొత్త ఆకాశాలు వస్తాయి కదా, పరలోకానికి వెళ్ళిపోతాం కదా. ఈ భూమి ఆకాశాలు అంతమైపోతాయి కదా. వస్త్రం వలె అవి పాతగిలును, అంగవస్త్రం తీసేసినట్టు నువ్వు వాటిని తీసేస్తావు, కొత్త భూమి కొత్త ఆకాశాలు ఇస్తావు. నువ్వు మాత్రము ఎప్పటికీ నిరంతరం ఉండేవాడివి. ఈ ప్రకృతి అన్న అంతమైపోద్దేమో కానీ నువ్వు మాత్రం ఎప్పటికీ నిరంతరంగా ఉండేవాడివి. ఆ నిత్యత్వాన్ని నాకు కూడా ఇవ్వు, నేను నరకానికి పోకుండా, భూమి మీద మధ్యలోనే అంతమైపోకుండా నన్ను రక్షించు అన్నట్టుగా ఈ కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. కొత్త నిబంధనలో ఇవే వచనాలనే పౌలు గారు యేసుక్రీస్తు వారిని వర్ణించడానికి కూడా ఉపయోగిస్తారండి. మనం హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని గమనిస్తే ఈ వచనాలన్నీ యేసుక్రీస్తుకు వాడి, యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచారు కదా, ఆయన నిరంతరము ఉండే రాజు, నిరంతరము బ్రతికేవాడు, చనిపోయి అలాగే ఉండలేదు, ఆయన తిరిగి లేచాడు. ఈ భూమి ఆకాశాలైనా ఏదో ఒక రోజు గతించిపోతాయి కానీ యేసుక్రీస్తు వారికి అంతమే లేదు, ఆయనే ఆది, ఆయనే అంతము అన్నట్టుగా పౌలు గారు ఈ వచనాన్ని యేసుక్రీస్తు వారికి అప్లై చేస్తారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే దేవుడు నిత్యము ఉండేవాడు. ఈ భూమి అన్న ఏదో ఒక రోజు అంతమైపోద్ది కానీ దేవుడు మాత్రం నిత్యము ఉంటాడు. ఆయన మాటలు మాత్రం నిత్యము ఉంటాయి. మనం దేవుడి యందు విశ్వాసం ఉంచడం వల్ల మనకు కలిగేది ఏంటంటే అదే నిత్యత్వాన్ని దేవుడు మనకు కూడా ఇస్తాడు. మనం కూడా ఎప్పటికీ నిరంతరము జీవించేలాగా దేవుడు మనకి చేస్తాడు. యేసుక్రీస్తు వారు అంటారు కదా కొత్త నిబంధనలో, నేను ఏ విధంగా అయితే మహిమా శరీరాన్ని పొందుకున్నానో మీకు కూడా నా రూపాన్ని మీకు కూడా ఇస్తాను, మీకు కూడా మహిమా శరీరాన్ని ఇస్తాను, మీరు కూడా నిత్యము శాశ్వత కాలము తండ్రితో పరలోకంలో ఉండేలాగా నేను చూస్తాను అన్నట్టుగా యేసుక్రీస్తు వారు మాట్లాడతారు కదా. మనకు కూడా దేవుడు ఆ నిత్యలోకాన్ని, మనకు కూడా దేవుడు ఆ పరలోకాన్ని ఇస్తానంటున్నాడు. మనం చేయాల్సింది ఏంటంటే ఈ భూమి మీద పాపం చేయకుండా ఉండి, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడి మీద ఆధారపడేలా కానీ పాపం చేయకుండా ఉండి మంచిగా నడుచుకుంటూ, ప్రభువా నాకు నరకాన్ని ఇవ్వకు, నీ నిత్యత్వాన్ని నాకు కూడా ఇవ్వు, ఎల్లప్పుడూ నేను నీతో నివసించేలాగా నన్ను రక్షించు, నా దినముల లెక్క తక్కువ చేయకు అన్నట్టుగా మనం దేవుడికి ప్రార్థన చేయాలి అనేది మనం గమనించాలి. ఈ విషయాలన్నీ కూడా ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మన 30 రోజుల్లో బైబిల్ నేర్చుకోండి అనే సిరీస్ కానీ మొదటి నుండి వింటున్న వాళ్ళకి కానీ ఇవన్నీ కూడా ఈజీగా అర్థమవుతాయి. అలా కాకుండా కొత్తగా ఎవరన్నా ఈ వీడియోలు వింటూ ఉన్నట్లయితే ఎవరికైనా డౌట్స్ వస్తే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. నీవు ఏకరీతిగా ఉండివాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు, నీ సేవకుల కుమారులు నిలిచిందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. దేవుడికి అంతము లేదు, మనం కూడా అంతం లేకుండా స్థిరపరచబడాలి అంటే మనం దేవుడి మీద విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని కుమారులు ఎలా అయితే బతకాలి అని దేవుడు కోరుకున్నాడో అలా మనం బ్రతకాలి. పాపానికి దూరంగా మనల్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ పరిశుద్ధంగా మనల్ని మనం ఉంచుకోవాలి అనేది ఈ కీర్తనలు 102వ అధ్యాయం నుండి మనం గమనించాలి. కీర్తనలు 100వ అధ్యాయం వరకేమో దేవుడే రాజు, ఆయన ఎలా పరిపాలిస్తాడు అనేది మనం చదువుకున్నాం. ఈ 101వ కీర్తనలోనేమో మనం ఎలా బ్రతకాలి, దేవుడే రాజు అని గుర్తించి ఈ భూమి మీద మనం ఎలా బ్రతకాలి అనేది మనం నేర్చుకోవాలి. ఈ 102వ కీర్తన నుండి శ్రమల్లో ఉన్నప్పుడు కూడా దేవుడి మీద ఎలా నమ్మకాన్ని పెట్టుకోవాలి, ఆ శ్రమల నుండి దేవుడు ఏదో ఒక రోజు మనల్ని విడిపిస్తాడు. దేవుడు శాశ్వత కాలం ఉండేవాడు కాబట్టి మనల్ని కూడా శాశ్వత కాలం ఉంచేలాగా ఆయన చేస్తాడు అనే నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి అనేది ఈ కీర్తనలు 102వ అధ్యాయం నుండి మనం గమనించాలి. కీర్తనలు 103వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. ఈ రోజు చదువుకున్న దాంట్లో ఎవరికైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచయం గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.